హలో అండి. సో మనం ఈ రీల్స్ అన్నిటిలోనూ మయోపియా అంటే ఏంటి, మయోపియా రిస్క్ ఫ్యాక్టర్స్ అంటే ఏంటి, ఉంటే సింటమ్స్ ఎలా ఉంటాయి, మేము హాస్పిటల్లో ఎలా ఎగ్జామినేషన్ చేస్తాము, ట్రీట్మెంట్స్ ఏంటి, మయోపియాలో న్యూ అప్డేట్స్ ఏంటి, సో ఇవన్నీ కూడా మనం తెలుసుకున్నాం. అసలు ఎందుకు మయోపియా వస్తే ఏంటి, ఇప్పుడు ఏంటి వస్తే స్పెక్స్ పెట్టుకుంటే సరిపోతుంది కదా పొద్దు నుంచి సాయంత్రం వరకు, దీనికోసం అంత బాధపడాలా, ఇన్ని చేసుకోవాలని మీరు అందరూ అనుకోవచ్చు. కానీ ఇంతలా ఎందుకు చెప్తున్నాము అంటే, సో మయోపియా కూడా కొన్ని కాంప్లికేషన్స్ ఉంటాయి. హై, దిస్ ఇస్ డాక్టర్ ప్రవళిక, సీనియర్ కన్సల్టెంట్ పీడియాట్రిక్ ఆఫ్థల్మాలజిస్ట్, ప్రొవిజన్ ఐ హాస్పిటల్స్, కాజాగూడ. సో మయోపియాలో కొన్ని కాంప్లికేషన్స్ ఉంటాయండి. సో ఆ కాంప్లికేషన్స్ వరకు వెళ్ళకూడదు, విజన్ లాస్ అనేది అవ్వకూడదు అనేది మా ఈ చిన్న ప్రయత్నం. సో మయోపియాలో కాంప్లికేషన్స్ ఏముంటాయి? ఫస్ట్ వన్ ఈజ్ రెటినల్ డిటాచ్మెంట్. సో మయోపియా మోర్ దెన్ 6 డయాప్టర్ పవర్ ఉంటే దాన్ని హై మయోపియా అంటాము. సో ఆ పవర్ ఉన్నప్పుడు రెటీనా అనేది తరచుగా పల్చబడడం స్టార్ట్ అవుతుంది. సో పల్చబడి ఒకేసారి రెటీనా కట్ కూడా అవ్వచ్చు, దాన్నే రెటినల్ డిటాచ్మెంట్ అంటాం. అప్పుడు విజన్ లాస్ అవుతుంది. ఈవెన్ ఆ తర్వాత దానికి సర్జికల్ ఆప్షన్స్ ఉన్నా దానికి అంత మంచి ప్రోగ్నోసిస్ ఉంటుంది. సో సెకండ్ వన్ ఏంటంటే మయోపిక్ మాక్యులోపతి. సో మాక్యులా అనేది ఒక ఇంపార్టెంట్ పార్ట్ ఆఫ్ రెటీనా, అది విజన్ కి ఎంతో ఇంపార్టెంట్, మంచి విజన్, క్లియర్ విజన్ ఉండడానికి. సో ఆ దాంట్లో మాక్యులోపతి అనేది రావడం వల్ల కూడా పర్మనెంట్ విజన్ లాస్ అనేది జరుగుతుంది. ఇంకొకటి గ్లకోమా. సో మయోపియా అనేది ఉండడం వల్ల ఏంటంటే కంట్లో ఒత్తిడి కూడా పెరిగి అది కంటి నరం మీద ఎఫెక్ట్ చూపించి అది కూడా విజన్ లాస్ ని కలిగిస్తుంది. ఇంకొకటి క్యాట్రాక్ట్. క్యాట్రాక్ట్ అంటే పెద్దవాళ్ళలో మాత్రమే వస్తుందని ఏ మాత్రం అనుకోవద్దండి. సో మయోపియా ఉన్నప్పుడు కూడా లెన్స్ అనేది కూడా ఇదయ్యి సో క్యాట్రాక్ట్ గా కూడా ఫామ్ అవుతుంది. అండ్ లాస్ట్ వన్ ఈస్ మయోపిక్ సిఎన్వి, కొరాయిడల్ నియోవాస్కులరైజేషన్. సో ఇదే అంటే ఏంటంటే కనుక రెటీనా కింద ఉన్నటువంటి కొన్ని వెసల్స్ లో అబ్నార్మల్ గ్రోత్ అంటే నియోవాస్కులరైజేషన్ అనేది జరిగి సో అది మళ్ళీ బ్లీడ్ అయ్యి హెమరేజెస్ గా మారి అది కూడా ఒక విజన్ లాస్ గా క్రియేట్ చేస్తుంది. సో ఈ మయోపియా ఒక కాంప్లికేషన్ ఏ ఒక్కటి వచ్చినా కూడా అది పర్మనెంట్ విజన్ లాస్ అవుతుంది. దానికి మళ్ళీ ట్రీట్మెంట్స్ అనేవి ఎంత ఉన్నా కూడా దానికి అంత గుడ్ ప్రోగ్నోసిస్ లేదు. సో ఈ మయోపియా కాంప్లికేషన్స్ అప్పటి వరకు అక్కడ దాకా వెళ్ళకూడదు అంటే ముందుగానే మయోపియా గురించి అవేర్నెస్ క్రియేట్ చేసుకొని మీ పిల్లలకి ప్రాబ్లం ఉన్నా లేకపోయినా రెగ్యులర్ చెకప్స్ కి తీసుకొచ్చి ఇన్ కేస్ ప్రాబ్లం ఉన్నా కూడా సో క్లోజ్ ఫాలో అప్స్ లో ఉన్నప్పుడు మనం ఇలాంటి కాంప్లికేషన్స్ అన్ని కూడా ముందుగానే ప్రివెంట్ చేయొచ్చు. థ్యాంక్ యూ.